ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవ క్షేత్రాలలో కోటప్పకొండ శైవ క్షేత్రం ఒకటిగా విరాజిల్లుతుంది. త్రికూటాచల నామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వేదాల్లో వర్ణించారు. పావన కృష్ణా నది తీరాన దక్షిణ భాగాన యలమంద కొండకావూరు మధ్య గల పర్వతరాజే ఈ త్రికూటాచలం. ఏటా జరిగే తిరునాళ్లే కోటప్పకొండ తిరునాళ్లుగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణామూర్తి ఇక్కడ శివలింగం రూపంలో దర్శనమివ్వడం ఎంతో విశేషం. పరమశివుడు ఇక్కడ కొలువవ్వటానికి 11వ శతాబ్దం నాటి ఓ ప్రసిద్ధి కథ ప్రాచుర్యంలో ఉంది. యాదవ కులానికి చెందిన గొల్లభామ భక్తికి మెచ్చి శివుడు కైలాసగిరిని విడిచి 2 పర్వతాల మధ్య కొలువయ్యాడని ప్రతీతి. శివుడు కైలాసగిరిని విడిచి రావడంతో మనోవేదన చెందిన బ్రహ్మ, మహావిష్ణువులు కైలాసగిరిని విడిచి కొంతమంది దేవతలతో 2 త్రికూటాల నడుమ తపస్సు చేశారు. అంతేకాక 1,000,000 మంది దేవతలు ఇక్కడ పూజలు చేశారు. కాబట్టి త్రికోటేశ్వరుడిగా స్వామిని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇక బ్రహ్మ తపస్సు చేసిన శిఖరం బ్రహ్మ శిఖరంగా, మహావిష్ణువు తపస్సు చేసిన శిఖరం విష్ణు శిఖరంగా ప్రసిద్ధిగాంచింది. కోటప్పకొండపైన నిత్యం యజ్ఞాలు చేయటానికి యజ్ఞశాల సైతం ఏర్పాటు చేశారు. మంగళకరమైన శివనామ స్మరణతో నిత్యం కోటప్పకొండలో యజ్ఞ యాగాలు చేస్తూ ఉండడంతో శైవ క్షేత్రంగా పేరుగాంచింది. ఆనందవల్లి మాత భక్తికి మెచ్చుకొని పరమశివుడు ఓ వరం కూడా ప్రసాదించారు. ఆనందమాత ఆలయంలో పూజలు చేసి మాత దర్శనం చేసుకున్న వారి కోర్కెలు ఫలిస్తాయని, ప్రతి ఒక్కరూ మాత దర్శనం చేసుకున్న తరువాతే తన దర్శనం చేసుకోవాలని ఆనందవల్లి మాతకి మహాశివుడు గొప్ప వరమిచ్చారు. మహాశివరాత్రికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక వేల మంది భక్తజనం ప్రభలు కట్టి స్వామివారి దర్శన భాగ్యం కోసం చాలా దూరం నుండి వస్తారు. ప్రస్తుతం కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్లు రాష్ట్ర పండుగ హోదా సంతరించుకుంది. పచ్చటి వాతావరణంలో ఎత్తైన మలుపులు కలిగిన ఘాట్ రోడ్ నిర్మాణంతో కొండ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. కొండపైకి ఎక్కే దారిలో ముందుగా విఘ్నేశ్వరుడు, తర్వాత బ్రహ్మ, మహావిష్ణువు, సరస్వతి తదితర భారీ విగ్రహాలు దర్శన భాగ్యం కల్పిస్తాయి. ప్రతి ఏడాది కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తులు రాకతో కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతోంది. కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్లకు 2008లో రాష్ట్ర పండుగ హోదా దక్కింది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం అనేక మంది భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు. వేసిన పంట చేతికి రావాలని రైతులు, కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 20 లక్షల వరకు చేరిందంటే త్రికూటాచలేశ్వరుడి మహత్యం ఏపాటిదో అర్థమవుతుంది. అంతేకాదు, కొండపైన ఒక్క కాకి కూడా కనిపించకపోవడం ఇక్కడ మరో విశేషం.